ఆనందం. ఆనందం వెతకడానికి ప్రతి మనిషి పనిచేస్తాడు. ఆనందం వెతకడానికి, ఆనందం అనుభవించడానికి. అందుకే ఈ ప్రపంచంలో చాలా మతం ఉంది. మతం ఉన్నాయి. చాలా మతం. ప్రతి మతంలో ఆనందం వెతకడానికి మార్గం నేర్పిస్తుంది. ఆనందం ఉంది. ఈ ఆనందం ఎలా వెతకాలి, ఎలా వెతుకుద్దాం అని నేర్పిస్తుంది. కానీ బుద్ధ భగవానుడు చెప్పాడు, ఆనందం అంటే మన మనస్సులో పుట్టిన ఒక ధర్మం, మనస్సులో పుట్టిన ఒక విషయం. అది మన మనస్సులో పుడుతుంది. కానీ ఈ ఆనందం మన మనస్సులో ఒక కారణం వల్ల పుడుతుంది. అది కారణం బాధ. మనస్సులో పుడుతున్న బాధ వల్ల మనస్సులో ఆనందం పుడుతుంది. కానీ వ్యక్తులకి ఆనందం కావాలి. కానీ బాధ నచ్చలేదు. బాధ ఉంటే ఆనందం ఉంది. ఆనందం కావాలంటే బాధ అనుభవించాలి. కానీ మీకు బాధ నచ్చలేదు, ఆనందం నచ్చది. అందుకే ఆనందం వెతకడానికి ప్రతి మనిషి ప్రయత్నిస్తాడు, బాధ వెతకడానికి కాదు. ఆనందం వెతకడానికి మనసులో కోరిక పుడుతుంటే ఈ కోరిక వల్ల బాధ పుడుతుంది. బాధ యొక్క కారణం ఉంది. బాధ యొక్క కారణం కోరిక, తృష్ణ. మనసులో తృష్ణ ఉంటే, మనసులో కోరిక ఉంటే ఈ కోరిక వల్ల బాధ పుడుతుంది. మీ మనసులో కోరిక ఉంది ఆనందం వల్ల, ఆనందం వెతకడానికి, ఆనందం అనుభవించడానికి. ఏదైనా కోరిక ఉంటే, ఆనందం లేదా ఏదైనా వస్తు మీద, కానీ ఏదైనా కోరిక ఉంటే మీ మనసులో బాధ పుడుతుంది. బాధ పుట్టడానికి కోరిక కావాలి, వస్తువు కాదు, వ్యక్తి కాదు. కోరిక కావాలి, తృష్ణ కావాలి. తృష్ణ ఉంటే బాధ పుడుతుంది. అందుకే బాధ యొక్క కారణం తృష్ణ మాత్రమే. ఆనందం ఉంది అని ఆలోచనతో వచ్చి మీరు కూడా ఆనందం వెతకడానికి ప్రయత్నిస్తారు. ప్రతి మనిషి ఆనందం వెతకడానికి ప్రయత్నిస్తాడు. అంటే ఆనందం వల్ల ఆ మనస్సులో కోరిక ఉంది. ఆనందం ఉంది అని నమ్ముతారు. అందుకే ఆనందం అనుభవించడానికి కోరిక ఉంది. ఆనందం అనుభవించడానికి ఒక కోరిక ఉంటే
ఆ వల్ల బాధ పుడుతుంది. ఆ బాధలో బయటికి వెళ్ళడానికి ఒక వస్తువు ఉపయోగిస్తారు మీరు. ఒక వస్తువు, ఒక వ్యక్తి ఉపయోగిస్తారు. ఎందుకంటే మీ దగ్గర కళ్ళు ఉంది, కానీ రంగు లేదు. ఆనందం రంగులో ఉంది అని నమ్ముతారు మీరు. ఆనందం రంగులో ఉంది, రంగులలో ఉంది. ఆనందం రంగులలో ఉంది. ఆనందం శబ్దాలలో ఉంది. ఆనందం వాసనలలో ఉంది. ఎందుకంటే వాసన చూస్తున్నప్పుడు ఆనందం అనిపించింది. ఆ సమయంలో వాసన చూస్తున్న సమయంలో ఆనందం అనిపించింది. ఒక రంగు కనిపిస్తే ఆనందం అనిపిస్తుంది. అందుకే మీరు నమ్ముతారు రంగులలో ఆనందం ఉంది అని, వాసనలలో ఆనందం ఉంది అని. అందుకే ముఖ్యంగా మీ మనస్సులో ఈ ప్రపంచంలో ఆనందం ఉంది అని అజ్ఞానమైన వీక్షణ ఉంది. ఈ ప్రపంచంలో ఆనందం ఉంది అని. అది చాలా భయంకరమైనది. ఎందుకంటే అది ఒక వీక్షణ ఉపయోగించి మీ మనస్సు నిర్ణయాలు తీసుకుంది. వీక్షణాలు ఉపయోగించి. అందుకే మీ మనస్సులో ఒక తప్పు వీక్షణ ఉంటే, ఈ తప్పు వీక్షణ ద్వారా మీరు నిర్ణయాలు తీసుకున్నారు. అలా చేస్తే మీరు మీ జీవితం నాశనం చేస్తారు. మీ సంతోషం నాశనం చేస్తారు. సంతోషం మీ మనస్సులో ఉంది. ఈ సంతోషం ఈ ప్రపంచంలో లేదు, మీ మనస్సులో ఉంది ఈ సంతోషం. సంతోషం అంటే దుఃఖం లేకపోతే, మనస్సులో దుఃఖం లేదా బాధ లేకపోతే మీ మనస్సులో సంతోషం ఉంది. అది సంతోషం. అజ్ఞానం లేకపోతే మీ మనస్సులో ఎలా ఉంది? మీ మనస్సులో ఏముంది? అజ్ఞానం లేకపోతే మీ మనస్సులో ఏముంది? జ్ఞానం ఉంది. జ్ఞానం లేకపోతే మీ మనస్సులో ఎలా ఉంది? ఏముంది? అజ్ఞానం ఉంది. అజ్ఞానం మరియు జ్ఞానం ఇద్దరు ఒక సమయంలో మీ మనస్సులో ఉండలేవు. అజ్ఞానం ఉంటే జ్ఞానం లేదు, జ్ఞానం ఉంటే అజ్ఞానం లేదు. బాధ ఉంటే సంతోషం లేదు, సంతోషం ఉంటే బాధ లేదు. అందుకే సంతోషం అంటే ఏదైనా వేరు విషయం కాదు. దుఃఖం లేని సమయంలో మీ మనస్సు యొక్క స్వభావం అది సంతోషం. అందుకే సంతోషం వెతకడానికి డబ్బులు సంపాదించాలి అని ఆలోచనతో వచ్చి మీ సమయం నాశనం చేయవద్దు. డబ్బులలో సంతోషం లేదు.